దాంట్లో ఒకసారి ఏముందో చెప్తారా సార్? మీరు తర్వాత పంపిద్దరు గారు నాకు సురేంద్ర నాయుడు గారు ఆ డేటెడ్ అదే సుబ్బారెడ్డి గారి లెటర్ హెడ్ మీదే ఆయన రికమెండేషన్ మీదే ఆయనకి అక్కడ ఢిల్లీలో పోస్టింగ్ అని చెప్పేసి అన్నారు కదా. ఈ లోపల దాని కంటెంట్ మీకు గుర్తుంటే కానీ చెప్పగలరా? దాంట్లో గారు ఇప్పుడు రెండు విషయాలు మనం ఇక్కడ మాట్లాడాల్సిన విషయాలు. ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం రాకముందే అవుట్ సోర్సింగ్ కింద అంటే ఎంపీలకి వాళ్ళ మనుషులుగా చేర్చుకుంటారు కదా. పెద్దలు కోటేశ్వరరావు చెప్పినట్టుగా అనాఫ్సియల్ గా కొంతమందిని వాళ్ళు పెట్టుకుంటారు కదా. ఆ విధంగా వాళ్ళు వైసీపీలో ప్రజాప్రతినిధులకి కొంతమంది పెట్టుకున్నారు. ఆ పెట్టుకునే క్రమంలో ఈ చిన్నప్పను కూడా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఆ పెట్టుకున్నప్పుడు అంటే ప్రభుత్వం అప్పుడు లేదు కాబట్టి డబ్బులు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అప్పచెప్పారు 200 మందికి నెల నెల జీతం ఇచ్చేటట్టుగా. అది 70,000, 30,000, 40,000 నాకు తెలియదు, కానీ ఎంత అనే పరిమాణం అయితే నాకు తెలియదు. అప్పచెప్పిన మాట అంటే 200 మందికి జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మంటే అన్నా వీళ్ళకి జీతాలు ఇవ్వండి అంటే నేను ఇచ్చాను. ఇది అఫ్సియల్ గా అతను చెప్పిన మాట కోసం నేను ఇచ్చా. అనఫ్సియల్ గా నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు చాలా మందికి ఈ విధంగా నేను ఇస్తా ఉంటాను. నాకు వ్యాపారాలు ఉన్నాయి, నా దగ్గరికి ఎవరైనా ఇబ్బందులు ఉండారు అని చూస్తే వాళ్ళకి నేను సహాయం చేస్తూ ఉంటాను. అదే విధంగా ఈయన నాకు ఆ పార్టీ అధ్యక్షుడు కాబట్టి నన్ను రిక్వెస్ట్ చేస్తే మన ఎంపీల దగ్గర మన ఎమ్మెల్యేల దగ్గర పనిచేసే వాళ్ళు వీళ్ళకి కొన్ని శాలరీస్ వాళ్ళ కోసం ఇవ్వండి అంటే నేను ఇచ్చాను అని చెప్పి క్లియర్ గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. కట్ చేస్తే దాని తరువాత ఆయన ఏం చెప్పారంటే ఏ డేటు నుండి ఏ డేటు వరకు నేను జీతాలు ఇచ్చాను ఒక్కసారి చూసుకోమని చెప్పండి అతన్ని అని చెప్పారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళకి జీతాలు ఇవ్వాల. గవర్నమెంట్ వచ్చిన వెంటనే సుబ్బారెడ్డికి పిఏగా ఆయన నియమించుకున్నారు. సుబ్బారెడ్డికి పిఏగా నియమించుకొని ఆయన పనులు చేస్తూ దాంతో పాటు అక్కడ ఈయన చైర్మన్ అయిన తర్వాత ఈ చైర్మన్ కు ఆయన సహాయకుడుగానో లేదు పిఏగా అనుకున్నాడు ఏమనుకున్నాడు ఆయన దగ్గర పెట్టుకున్న తర్వాత ప్రభుత్వం వాళ్ళకి జీతాలు ఇస్తుంది. ప్రభుత్వం జీతం ఇచ్చేది వాళ్ళ కారుకో లేకపోతే ఉండేదానికి కూడా చాలదు వాస్తవంగా వాళ్ళు ఇచ్చే జీతం. కానీ ఒక చైర్మన్ కు పిఏగాని అయితే వాళ్ళ ఆస్తులు వాళ్ళ ధనార్జన ఎంత ఉంటుంది అనేది ఇంకా చిన్నప్పుడు గుర్తు చేసుకుంటే మనకు తెలిసిపోతుంది. దాన్ని మనం ఇంకా లోతుగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒకటి. రెండోది, ఒక ఎంపీకో ఒక ఎమ్మెల్యేకో పిఏ అయితే వాళ్ళకి ఇచ్చే జీతం 10,000, 15,000 ఉంటుంది. కానీ వాళ్ళ సంపాదన అంటే అనాంశియల్ సంపాదన అది మనం చెప్పలేనట్టుగా ఉంటది. దాంట్లో ఒక అడుగు ముందుకేసి చిన్నప్పన్న మొన్న ఈ నెయ్యి కుంభకోణం అంటే నెయ్యి సప్లై చేసే దాంట్లో దిగి అంటే సుబ్బారెడ్డి లేదనుకుంటే అధర్మారెడ్డి అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు వీళ్ళందరి సహకారంతోనే అతను ఈ పని చేశాడు. ఇది అచ్చర సత్యం. ఆ విధంగా చేసి ఇన్ని పదుల సంఖ్యలో కోట్లు సంపాదించగలిగాడు. లేకపోతే అతను సంపాదించేదానికి ఆస్కారం లేదు. ఇప్పుడు నేను మాట్లాడేదో కోటేశ్వరరావు గారు మాట్లాడేదో మీరు మాట్లాడేదో ప్రామాణికంగా అవసరం లేదు సార్. ఇప్పుడు వాస్తవంగా 70,000 రూపాయలు జీతం తీసేవాడు ఒక అపార్ట్మెంట్ కొనగలుగుతాడా? విల్లా పక్కన పెట్టండి, ఒక 40 లక్షల రూపాయలు అపార్ట్మెంట్ కొనగలుగుతాడా? 70,000 జీతం అయితే కనీసం పిల్లలు బాడుగా వాళ్ళ ఖర్చులు ఇవన్నీ తీసుకుంటే అదే సాల్దో. అక్కడికే కటకట అని బతకాల్సినటువంటి కోరికలను సంపుకొని బతకాల్సినటువంటి పరిస్థితి 70,000 జీతం అయితే ఈ కాలంలో ఈ రేట్లలో. కానీ విల్లాలు కొన్నారు అంటే దాని అర్థం ఇంకా నేను చెప్పాల్సిన అవసరం ఏముంది? భాస్కర్ రెడ్డి గారు ఎందుకు ఆ మాట చెప్తున్నారో నాకు తెలియదు. దాన్ని బట్టి అర్థమైపోతుంది కదా. అందుకనే నేను అడిగాను భాస్కర్ రెడ్డి గారిని కూడా. అంటే చిన్నప్పన్న రెడ్డి ఏ దారి ఎంచుకొని ఈ డబ్బులు సంపాదించగలిగాడు, లేదు ఈ 70,000తోనే కోట్లు ఏ విధంగా దేంట్లో ఇన్వెస్ట్ చేసి ఈ 70,000 రూపాయలు తీసుకెళ్లి ఏ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తే
ఇన్ని వందల కోట్లు ఇన్ని వేల కోట్లు అయింది. అది మనకు కూడా చెప్తే మనం కూడా ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి సంపాదించుకోవచ్చు అనేది నా భావన. అంటే నేను ఇదేమంటా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు వాళ్ళ ఆస్తులంతా, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 సంవత్సరాల్లో వాళ్ళ ఆస్తులు ఎంత పెరిగాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కంపెనీలు ఎలా పెట్టగలిగారు, ఇవన్నీ నేర్చుకున్నారు, తర్బీదైపోయినారు. అక్కడ ఎవరైనా కూడా వైసీపీ పార్టీలో చేరితే కొంతమంది నిజాయితీ పరులు ఉంటారు. భాస్కర్ రెడ్డి లాంటి కొంతమంది నిజాయితీ పరులు ఉండొచ్చు వైసీపీలో. నిజంగా అక్కడ ప్రజలకు సేవ చేసేది పక్కన పెడితే డబ్బులు ఏ విధంగా సంపాదించవచ్చు అనే ట్రైనింగ్ ఏదో ఇచ్చేటట్టుగా ఉన్నారు. నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది. ఆ ట్రైనింగ్ వల్లనే వైసీపీలో చేరిన వాళ్ళందరూ చిన్న చిన్న ఉద్యోగస్తులు కూడా కోట్లల్లో డబ్బులు సంపాదించి కోట్లకు పడుగులెత్తేటువంటి విధంగా తయారవుతున్నారంటే దాని మర్మం అదే అనేది నా డౌట్ సార్. ఇంకొకటి, ఇందాక మీరు అడిగిన దాన్ని బట్టి ఏదైతే సుబ్బారెడ్డి గారి ఫోన్ నెంబర్ కానీ, ఇది నేను చెప్పేది కాదు సార్, అన్ని ఛానల్స్లో, ప్రధాన ఛానల్స్లో అన్నిట్లలో కూడా, మన ఛానల్లో కూడా వచ్చింది. మీరు ఏమన్నా మర్చిపోయినారేమో నాకు తెలియదు కానీ మన ఛానల్లో కూడా చూపించారు. సుబ్బారెడ్డి గారి ఫోను ఎన్ని సంవత్సరాలు చిన్నప్పన్న వాడాడు అనేది. సుబ్బారెడ్డి గారి లెటర్ హ్యాడ్ లో కూడా క్లియర్ గా ఈయన సంతకం పెట్టి ఆయన్ను రికమెండ్ చేసింది కూడా అన్ని ఛానళ్ళు చూపించారు. నేను సేవ్ చేసి పెట్టుకునేది, చూద్దాం ఉపయోగపడుతుంది మనకు అధికార ప్రతినిధి కదా, ఏదో ఒక రోజు ఉపయోగపడుతుందని. నేను ఖచ్చితంగా డిబేట్ అయిన వెంటనే మీకు పంపిస్తా, మీరు భాస్కర్ రెడ్డి గారు కూడా పంపించండి. అప్పుడైనా భాస్కర్ రెడ్డి గారు నమ్మితే సంతోషిస్తాం. అది సరే, అది ఓకే సురేంద్ర నాయుడు గారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, మీకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్పండి. అక్కడేమో అటు టీటీడీలో చక్రం తిప్పి 5 సంవత్సరాల పాటు భక్తుల మనోభావాలు దెబ్బతినేటట్టుగా మొత్తంగా కూడా కెమికల్స్తో తయారు చేసినటువంటి నెయ్యి సరఫరాకి కారణం అయ్యాడు ఈ చిన్నప్పన్న. ఈరోజు చూస్తే అక్కడ మరి ఢిల్లీలో చక్రం తిప్పి మరి ఆ రకంగా ఇక్కడున్న వాళ్ళకి, అది సుబ్బారెడ్డి అవునో లేదా ప్రభాకర్ రెడ్డో తెలియదు కానీ, ఆ రకంగానేమో అక్కడ ఏం చేశాడో తెలియదు. కట్ చేస్తే అతనికి లెక్కకు మించి ఆస్తులు ఉన్నాయి, అతని కుటుంబ సభ్యుల మీద కూడా, పేరు మీద కూడా ఉన్నాయట. మరి అతని ఆర్థిక పరిస్థితి కానీ, మరి లేకపోతే అతను సంపాదించింది చూస్తేనేమో 5 సంవత్సరాలు సంపాదించింది 65 లక్షలు, 65 లక్షలు అంటున్నారు, ఏది జీతభత్యాల పరంగా. అతని అకౌంట్లో చూస్తేనేమో 4,65 రూపాయల ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అంటున్నారు. మరి మొత్తం సంపాదన 65 లక్షలు అయినోడు, అది ఢిల్లీలో జస్ట్ 75,000 జీతంతో బతికేటోడు మరి ఈ రకంగా సంపాదించాడని చెప్పేసి ఏజీపీ ఇటు, అక్కడేమో సిట్ రిపోర్ట్ అట్లా. మరి ఇక్కడ ఈ సీరియస్ క్రైమ్స్ కదా, మరి రెండింటినీ మిక్సప్ చేస్తూ లేదంటే కనుక ఆ కనెక్షన్ ఏమన్నా ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉందా ప్రభుత్వం ఆ రకంగా ముందుకెళ్ళే? ఎందుకంటే ఏసీబీ అనేది ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ సంబంధించింది, అక్కడేమో సుప్రీంకోర్టు కాన్స్టిట్యూట్ చేసినటువంటి సిట్. అది ఎక్కడ కూడా పెద్ద తలకాయల పేర్లు కనపట్టంలో. ఇట్స్ వెరీ సాడ్. సురేష్ గారు, ఇప్పుడు యాక్చువల్లీ దీంట్లో ఇలాంటి వాటిలలో నా నాలెడ్జ్ ప్రకారం, నేను గమనించిన దాని ప్రకారం ఆధారాలు దొరకడానికి కొంత టైం పడుతుంది. అందుకనే ఇప్పుడు అన్ని విధాల ఇప్పుడు చిన్నప్పన్నను పట్టుకున్నారు. చిన్నప్పన్నను రేపు జ్యుడిషియల్ కస్టడీకి అనుమతి తీసుకుంటే కొన్ని విషయాలు బయట వస్తాయి. ఎక్కడి నుండి వచ్చింది, ఏమొచ్చింది అనేది ఖచ్చితంగా కొన్ని విషయాలు బయట వస్తాయి. ఒకటి. రెండోది, సురేష్ గారు మీకు ఒక విస్తురిపోయే విషయం చెప్తాను నేను. పెద్దల కోటేశ్వరరావు గారికి కూడా ఐడియా ఉండొచ్చు. కొండ మీద ఎవరికైనా కానీ ఒక పిఆర్ఓగా ఉంటే, కొండ మీద ఒక పిఆర్ఓగా, ఒక చైర్మన్కు పిఆర్ఓగా ఉంటే, దేశంలో కాదు సురేష్ గారు, ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకు లైన్లు దొరుకుతాయి, అంటే ఆపర్చునిటీస్ దొరుకుతాయి. అంటే కొండకు దర్శనానికి వచ్చే వాళ్ళు ఎక్కడెక్కడి నుండో కోట్లాది మంది భక్తులు, కోట్లాది రూపాయలు సంపాదించిన వాళ్ళు వస్తారు. వాళ్ళకి కావాల్సిన దర్శనం చేయించాలా, ఈయన చైర్మన్ దగ్గర ఉన్నారు, ఈయన రావడం నేరుగా తీసుకెళ్లి దర్శనం చేపిస్తారు. దర్శనం చేయించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఆ కృతజ్ఞతతో నీకేం కావాలంటే స్వామి నాకేదో ఒక సంతకం అంటే ఒక సంతకం పెడితే పనులు జరిగిపోతాయి. అంతే కదా. మొన్న నెయ్యి కుంభకోణంలో కూడా వాళ్ళకి కావాల్సింది ఫేక్ నెయ్యి, వాళ్ళు సప్లై చేసేది ఫేక్ నెయ్యి. సరే ఏముంది, వాడు 30 రూపాయలు అడిగినాడు, మనకేముంది, మన నిజమైన నెయ్యి కాదు కదా మనం సప్లై చేసేది,
డూప్లికేట్ నెయ్యి కదా, డూప్లికేట్ నెయ్యి సప్లై చేసేదానికి మనకు అనుమతి ఇచ్చేటప్పుడు 30 రూపాయలు ఆడ బారా ఇస్తే పోతాడు లేవాడు అని చెప్పి 30 రూపాయలు ఇచ్చేదానికి ఒప్పుకున్నారు వాళ్ళు. ఆ విధంగా వేల కేజీల లక్షల కేజీల నెయ్యి కొన్నప్పుడు 30 రూపాయలు అనేది సపరేట్ పెట్టండి. దర్శనాలు ఒక చైర్మన్ ప్రతిరోజు 300 నుండి 400 దర్శనాలు తీసుకున్నారు ఆయన. సుబ్బారెడ్డి గారు ఆయన చైర్మన్ గా ఉండగా, కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉండగా పర్ డే 300 దర్శనాలు తీసుకున్నారు సార్. 300 దర్శనాలు తీసుకొని గత 5 సంవత్సరాల్లో తిరుపతిలో ఏదైతే ట్రావెల్స్ పెట్టి, అంటే ట్యాక్సీలను ఏ విధంగా ట్రావెల్స్ నుండి పంపిస్తారో ఆ విధంగా ట్రావెల్స్ లో ఈ రేట్లు ఫిక్స్ చేశారు. 300 రూపాయల దర్శనానికి ఏమో 2000 రూపాయలు, మామూలు బ్రేక్ దర్శనానికి ఏమో 5000 రూపాయలు, ప్రోటోకాల్ బ్రేక్ దర్శనానికి ఏమో 10,000 రూపాయలు, విఐపి ప్రోటోకాల్ దర్శనానికి ఏమో 15,000 రూపాయలు. అంటే ఇంకా సేవలు పక్కన పెట్టేయండి. అంటే బ్రహ్మోత్సవాలప్పుడు జరిగేటువంటి సేవలు కానీ, కళ్యాణోత్సవాలు కానీ, ఇలాంటివి పక్కన పెట్టేయండి. ఇవి కాకుండా ఓన్లీ దర్శనాలు 300 దర్శనాలు, బ్రేక్ దర్శనాలే ఇవే. ఇంకా వస్త్రాలు చెప్పినాం అనుకోండి, అది వేరే లెవెల్లో ఉంటది. ఒక వస్త్రం దొరకాలంటే శుక్రవారం దర్శనానికి పోతే వస్త్ర సేవ ఎన్ని వేల కోట్లు ఉండే వాళ్ళైనా ఒక వస్త్ర సేవ ఇస్తే లక్షలు ఇచ్చేసేటువంటి పరిస్థితి. ఆ విధంగా చేసుకున్నారు వీళ్ళు యథేచ్ఛగా. ఇది ఎవరైనా నమ్మినా నమ్మకపోయినా, నేను లోకల్లో ఉండేవాడు, నాకు విషయాలు తెలుస్తాయి కాబట్టి నేను చెప్తున్నా. అంటే ఒక విఐపి బాగా డబ్బులు ఉండేవాళ్ళు వస్త్రాలంకరణ సేవ అనే చూటుంటారు సార్. 50,000 రూపాయలు. అది మామూలుగా రికమెండేషన్ మీద పోతే 50,000 రూపాయలు టికెట్. మామూలుగా మనం బుక్ చేసుకుంటే ఈ రోజు వస్త్రాలంకరణ సేవ కానీ మనం ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలంటే 2047కు వస్తుంది మనకి. 2047కు ఖాళీ ఉంటుంది. అప్పటికి మన వంతు వస్తుంది. రేపే కావాలనుకుంటే అది ఆ విధంగా బుక్ చేసుకుంటే 15,000 రూపాయలు. మనం రికమెండేషన్ మీద బుక్ చేసుకున్నారంటే 50,000 రూపాయలు కట్టాలి. 50,000 అనేది మామూలు దేవస్థానానికి పోయేది. కానీ దాన్ని బహిరంగ మార్కెట్లో వీళ్ళు, ఈ చైర్మన్ వీళ్ళు, ఈ బోర్డు మెంబర్లు వాళ్ళకి ఇచ్చేదాన్ని 5 లక్షలు, అంటే డిమాండ్ బట్టి 5 లక్షలు 10 లక్షలు అమ్మేస్తారు. అదే అభిషేక దర్శనాన్ని 3 లక్షలు 2 లక్షలు 4 లక్షలు అట్లా అమ్మేస్తారు. అర్చనను 50,000 అట్లా అమ్మేస్తారు. ఆ విధంగా అమ్మేసి వీళ్ళు ఇష్టానుసారం. అదే కదా సుబ్బారెడ్డి గారు ఆ రోజు మీటింగ్లు, బోర్డు మీటింగ్లు కూర్చొని వై 2000 3,000 చేయండి, వై 2,500 10,000 చేయండి అని చెప్పి ఇష్టానుసారం మాట్లాడి చేశారు కదా. అంటే వాళ్ళకు విలువ తెలియదు. సామాన్య భక్తులకు తెలుస్తుంది ఆ బాధ ఏమనేది. 300 దర్శనమో లేదు ఫ్రీ దర్శనమో నడిచిపోయే వాళ్ళకి ఆ విలువ తెలుస్తుంది. ఆ విధంగా సంపాదనకు అనర్హత ఏది కాదని చెప్పి దోసేశారు, కొండనే దోసేశారు లాస్ట్ టైంలో. ఆ విధంగా ఈయన రూట్లు సంపాదించుకున్నాడు. ఢిల్లీ లెవెల్లో అక్కడ ఉండేటువంటి ఉత్తరాది నుండి వచ్చేటువంటి ఎంపీలు, అక్కడ నుండి వచ్చే వాళ్ళకి వీళ్ళందరితో కూడా లైజనింగ్ పెట్టుకొని ఆ విధంగా లైజనింగ్ లో ఇష్టానుసారం సంపాదించాడు ఆయన. అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా వాస్తవం. కానీ ఇలాంటి పోకడలు మంచివి కాదు. ఖచ్చితంగా దేవుడని భగవంతుడు ఉన్నాడు, చూస్తుంటాడు. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దీని మీద సాగదీయకుండా ఇప్పుడు దొరికాడు. ఈ దొరికినని పట్టుకొని క్లియర్ గా దీని వెనకాన టాపోరు, బాటమోరు, పక్కనోరు అనేసి తీసేసి ఖచ్చితంగా స్విచ్ పడిందంటే నెక్స్ట్ ఇంకొకటి చేయకుండా ఉంటారనేది నా ఆలోచన సురేష్ గారు.